नमस्कार। गुजरात के गवर्नर श्री आचार्य देवव्रत जी, गृह और सहकारिता मंत्री श्री अमित भाई शाह, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత జీ, హోంశాఖ మరియు సహకార శాఖ మంత్రి మిస్టర్ అమిత్ షా, गुजरात के मुख्यमंत्री కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, उत्तर प्रदेश के గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మిస్టర్ యోగి ఆదిత్యనాథ్, ఇతర మహనీయులు, దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో చేరిన నా రైతు సోదర సోదరీమణులారా, దేశంలోని వ్యవసాయ రంగం, వ్యవసాయానికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. సహజ వ్యవసాయ జాతీయ సమావేశంతో తప్పకుండా అనుసంధానం కావాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతులను నేను కోరుతున్నాను. వేలాది రైతు సహచరులు ఈ సమయంలో టెక్నాలజీ మాధ్యమం ద్వారా మనతో ఉన్నారు. నేను రైతులందరికీ, రైతు సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతున్నాను. అందరికీ నా అభినందనలు. సహచరులారా, कृषि मंत्री तोमर जी ने बताया, ఈ సమ్మేళనం గుజరాత్ లో జరుగుతోంది, కానీ దాని పరిధి, దాని ప్రభావం భారతదేశం మొత్తానికి, భారతదేశంలోని ప్రతి రైతుకు చెందినది. వ్యవసాయం, వివిధ కొలతలు, ఆహార తయారీ, సహజ వ్యవసాయం, ఈ విషయాలు 21వ శతాబ్దంలో భారతీయ వ్యవసాయాన్ని మార్చడంలో సహాయపడతాయి, చాలా సహాయం చేస్తాయి కూడా. ఈ సదస్సు సందర్భంగా ఇక్కడ వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. వీటిలో ఇథనాల్, సేంద్రియ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ పట్ల చూపిన ఉత్సాహం క్రొత్త అవకాశాలను విస్తరిస్తోంది. గుజరాత్లో సాంకేతికత, సహజ వ్యవసాయం మధ్య సమ్మేళన ప్రయోగం పూర్తి దేశానికి దిశ నిర్దేశించే ఘనతను సాధించడం నాకు సంతోషంగా ఉంది. యావత్ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. నేను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను. సహజ వ్యవసాయం గురించి దేశంలోని రైతులకు విపులంగా ఆయన వివరించారు. पूरे भारत के लिए है, भारत के हर किसान के लिए. సహచరులారా, స్వాతంత్ర్య అమృతోత్సవంలో ఈ రోజు గతాన్ని అవలోకన చేసుకునే సమయం, వారి అనుభవాల నుండి నేర్చుకుని క్రొత్త మార్గాలను సృష్టించవలసిన అవసరం కూడా ఉంది. భారతీయ కృషి కా కాయాకల్ప करने में बहुत मदद करेंगे. స్వాతంత్ర్యం తరువాత దశాబ్దాలుగా దేశంలో వ్యవసాయం జరిగిన తీరు, అది పెరిగిన దిశ, మనం వాటికి సాక్షులుగా ఉన్నాము. इनमें भी इथेनॉल, ऑर्गेनिक फार्मिंग और फूड प्रोसेसिंग को लेकर जो उत्साह दिखा है, नई संभावनाओं को विस्तार देता है. मुझे इस बात का भी संतोष है कि गुजरात में हमने टेक्नोलॉजी और नेचुरल फार्मिंग में तालमेल के जो प्रयोग किए थे, वो पूरे देश को दिशा दिखा रहे हैं. मैं फिर एक बार गुजरात के गवर्नर आचार्य देवव्रत जी का विशेष आभार व्यक्त करना चाहता हूं, जिन्होंने देश के किसानों को नेचुरल फार्मिंग के बारे में इतना सरल शब्दों में स्व अनुभव की बातों के द्वारा बड़े विस्तार से समझाया है. साथियों, आजादी के अमृत महोत्सव में ఇప్పుడు స్వాతంత్ర్యపు आज समय अतीत के अवलोकन का, उनके अनुभवों से सीख लेकर नए मार्ग बनाने का भी है.
आजादी के बाद के दशकों में जिस तरह देश में खेती हुई, जिस दिशा में बढ़ी, ఇప్పుడు స్వాతంత్ర్యపు 100వ సంవత్సరం వరకు సాగే మన ప్రయాణంలో ఆ క్రొత్త అవసరాలు, క్రొత్త సవాళ్లకు అనుగుణంగా మన వ్యవసాయాన్ని మార్చుకోవలసి ఉన్నది. आने वाले 25 గత सालों का 6 जो सफर है वो नई आवश्यकता, గత 6-7 సంవత్సరాలలో విత్తనం నుండి మార్కెట్ వరకు రైతు ఆదాయం పెంచేందుకు ढालने का है। ఒకదాని తరువాత మరొకటి बीते అనేక 6-7 చర్యలు साल తీసుకున్నాము. में बीज से लेकर बाजार तक భూసార పరీక్ష నుండి किसान की వందల आय को కొద్దీ बढ़ाने के लिए క్రొత్త విత్తనాల వరకు एक के बाद एक ప్రధానమంత్రి కిసాన్ अनेक సమ్మాన్ कदम నిధి నుండి उठाए गए। ఎంఎస్పి కొరకు 1.5 రెట్లు जांच से लेकर బలమైన నీటిపారుదల सैकड़ों నెట్వర్క్ नए నుండి बीज तैयार కిసాన్ రైలు వరకు అనేక చర్యలు తీసుకున్నాము. किसान सम्मान निधि से लेकर लागत का 1.5 गुना एमएसपी करने तक, सिंचाई के सशक्त नेटवर्क से लेकर किसान रेल तक వ్యవసాయంతో పాటు अनेक कदम उठाए పశు పోషణ, और తేనెటీగల పెంపకం, तोमर जी ने మత్స్య సంపద, इसका कुछ जिक्र भी सौर अपने शक्ति, भाषण में किया है। జీవ ఇంధనాలు వంటివి. खेती के साथ साथ రైతులు నిరంతరం అనేక ప్రత్యామ్నాయ ఆదాయ వనరులతో ముడిపడి ఉన్నారు. मत्स्य पालन और గ్రామాల్లో నిల్వ, सौर ऊर्जा, కోల్డ్ చైన్, ఆహార बायोफ्यूल ప్రాసెసింగ్ కు जैसे आय के బలం अनेक ఇవ్వడానికి वैकल्पिक లక్షల కోట్ల రూపాయలు కేటాయించాము. साधनों को निरंतर जोड़ा जा रहा है। ఈ गांवों में ప్రయత్నాలన్నీ भंडारण రైతుకు వనరుల అవకాశం ఇవ్వడం కోసమే. और फूड అయితే प्रोसेसिंग को बल देने के लिए వీటన్నింటితో ఒక लाखों ముఖ్యమైన करोड़ ప్రశ్న रुपये का మన ముందు ఉంది. किया है। ये మట్టి तमाम స్వయంగా प्रयास సమాధానం చెప్పినప్పుడు ఏమి జరుగుతుంది? किसान को संसाधन दे रहे हैं, కానీ వాతావరణం మద్దతు ఇవ్వనప్పుడు, की पसंद का తల్లి विकल्प భూమి दे रहे हैं। గర్భంలో నీరు పరిమితంగా ఉన్నప్పుడు ఏం చెయ్యగలం? इन सबके साथ एक महत्वपूर्ण प्रश्न हमारे सामने है। जब मिट्टी ही जवाब दे, जब मिट्टी ही जवाब दे जाएगी तब क्या होगा? जब मौसम ही साथ नहीं देगा, जब धरती माता के गर्भ में पानी सीमित रह जाएगा तब क्या होगा? आज दुनिया भर में खेती को इन चुनौतियों से दो चार होना पड़ रहा है। ये सही है कि केमिकल और फर्टिलाइजर ने हरित क्रांति में अहम रोल निभाया है। నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం ఈ సవాళ్లను ఎదుర్కొంటోంది. హరిత విప్లవంలో రసాయనాలు, ఎరువులు ముఖ్య పాత్ర పోషించాయన్నది నిజం. కానీ మనం దాని ప్రత్యామ్నాయాలపై ఏకకాలంలో పనిచేస్తూనే ఉండాలనేది కూడా అంతే నిజం. వ్యవసాయానికి వాడే పురుగు మందులు, రసాయన ఎరువులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వ్యవసాయ ఖర్చు కూడా పెరుగుతోంది, రైతు ఖర్చు పెరుగుతోంది, పేదల వంటగది కూడా ఖరీదైనదిగా మారుతోంది. किसान का खर्च बढ़ता है ఈ సమస్య और రైతులు, गरीब की रसोई भी महंगी దేశ होती है। ప్రజలందరి ఆరోగ్యానికి ये సంబంధించినది. समस्या కాబట్టి किसानों జాగ్రత్తగా और ఉండాల్సిన सभी అవసరం ఉంది. देशवासियों की सेहत से అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. सतर्क रहने की आवश्यकता है, जागरूक रहने की आवश्यकता है। साथियों, गुजरात में कहावत है, हर घर में बोली जाती है, पानी आवे तो पहला पाड़ बांधो, पानी पहला पाड़ बांधो. આપણે ત્યાં બધા જ કહેતા હોય છે. इसका तात्पर्य ये कि इलाज से पहले परहेज बेहतर. इससे पहले की खेती से जुड़ी समस्याएं भी మిత్రులారా, हल हो जाए. గుజరాతీలో ఒక నానుడు ఉంది, इससे पहले बड़े నీళ్లు कदम రాకముందే उठाने का ये ప్రయాణించండి. सही समय है. దీనర్థం వైద్యం కంటే సంయమనం ఉత్తమం.
केमिस्ट्री की వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు మరింత దారుణంగా మారకముందే प्रकृति की అంతకంటే ముందు పరిష్కారం దిశగా అడుగులు వేయటానికి जब मैं ఇదే प्रकृति సరైన की సమయం. प्रयोगशाला की बात करता हूं మనం మన పొలాలను రసాయన శాస్త్ర ప్రయోగశాల నుండి బయటకు తీయటం ప్రకృతి ये అంటే कैसे होता है ప్రకృతి ప్రయోగశాలతో జోడించాలి. आचार्य देवव्रत जी ने विस्तार से बताया भी है. నేను ప్రకృతి ప్రయోగశాల గురించి మాట్లాడినప్పుడు అది పూర్తిగా సైన్స్ ఆధారమైనది. किताब प्राप्त कर करके भी ఇది ఎలా జరుగుతుంది? ऊपर ఆచార్య దేవవ్రతజీ కూడా దీని గురించి ఇప్పుడే వివరంగా చెప్పారు. जो ताकत खाद ఎరువులో में है, కృత్రిమ ఎరువులో ఉండే శక్తి फर्टिलाइजर అదే. में है, ఆ మూలకం वो बीज ప్రకృతిలో కూడా ఉంది. तत्व మనం భూమిలోని బ్యాక్టీరియా పరిమాణాన్ని పెంచాలి. అవి సారవంతమైన శక్తిని పెంచుతాయి. उन जीवाणुओं की ఇందులో मात्रा धरती में దేశవాళీ ఆవులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని పలువురు నిపుణులు చెప్తున్నారు. తెలిసిన నిపుణులు అంటున్నారు కదా, ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకోండి, వాటి నుండి మీరు పరిష్కారాలను రూపొందించవచ్చు. అవి పంటను కాపాడుతాయి, ఉత్పత్తి శక్తిని కూడా పెంచుతాయి. आप ऐसा समाधान तैयार कर सकते हैं जो फसल की रक्षा भी करेगा और उर्वरा शक्ति को भी बढ़ाएगा. बीज से लेकर मिट्टी तक सबका इलाज आप प्राकृतिक तरीके से कर सकते हैं. इस खेती में ना तो खाद पर खर्च करना है, ना कीटनाशक पर. इसमें सिंचाई की आवश्यकता भी कम होती है और बाढ़ सूखे से निपटने में भी ये सक्षम होती है. चाहे कम सिंचाई वाली जमीन हो या फिर अधिक पानी वाली भूमि, प्राकृतिक खेती से किसान साल में कई फसलें ले सकता है. यही नहीं, जो गेहूं, धान, दाल या जो भी खेत से విత్తనం कचरा నుండి निकलता है, నేల వరకు మీరు ప్రతిదీ సహజ పద్ధతిలో చికిత్స చేయవచ్చు. इसमें सदुपयोग ఈ వ్యవసాయంలో పురుగు మందులకు లేదా ఎరువులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి నీటిపారుదల అవసరం తగ్గుతుంది. साथियों ఇది వరదలు, కరువులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనగలదు. आधुनिक हो रही అది తక్కువ నీటిపారుదల భూమి అయినా లేదా ఎక్కువ నీరు ఉన్న భూమి అయినా और बढ़ रही है. సహజ వ్యవసాయంతో రైతు ఏడాదిలో అనేక పంటలు పండించవచ్చు. इसका मतलब है ఇది మాత్రమే కాదు, अपनी जड़ों से గోధుమ, जुड़ना. వరి, పప్పు इस बात లేదా को పొలంలోని आप ఏ सब చెత్త किसान అయినా साथियों से बेहतर బయటకు कौन వచ్చే समझता है? గడ్డి కూడా సద్వినియోగం जितना అవుతుంది. जड़ों को అంటే सींचते हैं, తక్కువ ధర, उतना ఎక్కువ ही లాభం. पौधे का ఇది विकास होता है. సహజ వ్యవసాయం. भारत तो एक कृषि प्रधान देश है. खेती किसानी के इर्द गिर्द ही हमारा समाज विकसित हुआ है, परंपराएं पोषित हुई है, पर्व त्योहार बने हैं. यहां देश के कोने कोने से किसान साथी जुड़े हैं. आप मुझे बताइए, आपके इलाके का खान पान, रहन सहन, त्योहार, परंपराएं, कुछ भी ऐसा जिस पर हमारी खेती का, फसलों का प्रभाव न हो? कुछ भी नहीं है. जब हमारी सभ्यता किसानी के साथ इतना फली फूली है, तो कृषि को लेकर हमारा ज्ञान विज्ञान को कितना समृद्ध रहा होगा, कितना वैज्ञानिक रहा होगा. इसलिए भाइयों बहनों, आज जब दुनिया ऑर्गेनिक की बात करती है, नेचुरल की बात करती है, आज जब बैक टू बेसिक की बात होती है, तो उसकी जड़ें సహచరులారా, నేడు ప్రపంచం ఎంత ఆధునికంగా మారుతోందో అంత ఎక్కువగా మళ్ళీ మొదటికి వెళ్తోంది. మళ్ళీ మొదటికి వెళ్ళటం అంటే దాని అర్థం ఏమిటి?
అంటే आप लोग మీ जानते మూలాలతో అనుసంధానం हमारे అవటం. यहाँ ऋग्वेद రైతు మిత్రులైన మీ అందరికంటే ఎవరు బాగా అర్థం हमारे చేసుకుంటారు? पुराणों तक మనం మూలాలకు ఎంత ఎక్కువ నీరు పోస్తామో అంత ఎక్కువ మొక్క పెరుగుతుంది. और काश्यपीय कृषि భారతదేశం ముఖ్యంగా सूक्त जैसे వ్యవసాయ प्राचीन దేశం. ग्रंथों का రైతులు పొలాల మంచి చెడులతోనే तमिलनाडु మన के సమాజం तिरुवल्लुवर వారి जी చుట్టూనే से लेकर అభివృద్ధి చెందింది. उत्तर में సంప్రదాయాలు शक्ति పెంపొందించబడ్డాయి. भाग तक పండుగలు हमारी చేసుకుంటున్నారు. कृषि पर ఇక్కడ कितनी దేశంలోని बारीकियों से రైతు शोध हुआ। సహచరులు దేశం నలుమూలల నుండి అనుసంధానం అయ్యారు. మీరు నాకు చెప్పండి, మీ ప్రాంతం ఆహారం విధానాలు, జీవన ప్రమాణం, పండుగలు, సంప్రదాయాలు అలాంటివి ఏవైనా వాటిపై మన వ్యవసాయం పంటల ప్రభావం లేకుండా ఉన్నాయా? सर्वसाक्षात् कृषकों न अवश्य వ్యవసాయంతో మన నాగరికత ఎంతగానో అభివృద్ధి చెందింది. गोधन का వ్యవసాయానికి సంబంధించి पशुधन का हित जानता మన हो। విజ్ఞానం ఎంత గొప్పగా ఉండేది, मौसम समय के అది बारे में ఎంత जानता శాస్త్రీయంగా ఉండేది. हो। बीज के बारे అందుకే में जानकारी रखता సోదర हो। సోదరీమణులారా, और आलस ఇప్పుడు न ప్రపంచం करता हो। ऐसा ఆర్గానిక్ किसान గురించి మాట్లాడుతున్నప్పుడు कभी परेशान అది नहीं సహజత్వం हो గురించి सकता, మాట్లాడుతున్నది. गरीब नहीं हो सकता। ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చే విషయానికి వస్తే దీని మూలాలు नेचुरल భారత్తో फार्मिंग का सूत्र ముడిపడి भी है ఉన్నట్లు తెలుస్తోంది. और नेचुरल फार्मिंग की ताकत మిత్రులారా, भी बताता है। ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి చాలా మంది విద్యావంతులు ఉన్నారు. ఈ అంశంపై విస్తృత పరిశోధనలు చేశారు. इसी तरह మీకు తెలుసు, कैसे मिट्टी को उर्वरा ఋగ్వేదం, అథర్వణ వేదం నుండి कौन सी फसल మన में పురాణాల पानी వరకు కృషి कैसे పరాశర पानी మరియు बचाएं, కశ్యపీయ इसके కృషి कितने సూక్తం ही सूत्र दिए పురాతన గ్రంథాలలో వలె और बड़ा प्रचलित దక్షిణాన తమిళనాడులోని సాధువు తిరువళ్ళువారి నుంచి ఉత్తరాదిన అగ్ర కులాల వరకు మన వ్యవసాయంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. कार्य जट ఒక శ్లోకంలో ఉన్నట్టుగా यानी फसल को बीमारी से बचाकर पुष्ट करने के लिए भादों के महीने में पानी को निकाल देना चाहिए। केवल जड़ों के लिए ही पानी खेत में रहना चाहिए। इसी तरह कवि गाग ने भी लिखा है, गेहूं बाहें, चना दलाएं, धान गाहें, मक्का निराएं, उख कसाए, यानी खूब वाह करने से गेहूं, खोंटने से चना, बार बार पानी मिलने से धान, निराने से मक्का और पानी में छोड़कर बाद में गंगा बोने से उसकी फसल अच्छी होती है। आप कल्पना कर सकते हैं, करीब करीब 2000 वर्ष पूर्व तमिलनाडु में संत तिरुवल्लुवर जी ने भी खेती से जुड़े कितने ही सूत्र दिए थे। उन्होंने कहा था, तोड़ी पुडुड़ी कच्छचा उणक्किन पीड़ी थेरुवम बेंडादू सालप पड़ुम, अर्थात इफ द लैंड इज ड्राइड so as to reduce 1 ounce of earth to quarter, it will grow plentifully even without a handful of manure. साथियों, कृषि से ఒక जुड़े శ్లోకంలో हमारे ఉన్నట్టుగా इस प्राचीन గోహితః ज्ञान को క్షేత్రగామీ చ हमें न सिर्फ కాలజ్ఞో फिर से బీజ सीखने की తత్పరః जरूरत है, వితేంద్రః बल्कि సర్వసస్యాద్యః आधुनिक కృషకో న समय के हिसाब అవధీదసి. में అంటే तराशने की भी ఎవరికైతే जरूरत है। ఆవుల క్షేమం, మంచి इस दिशा में పశు हमें సంపద పట్ల ఆసక్తి नए ఉంటుందో सिरे से शोध వారికి करने होंगे। వాతావరణం గురించి తెలుస్తుంది, प्राचीन ज्ञान విత్తనాల को గురించి आधुनिक తెలుస్తుంది, वैज्ञानिक फ्रेम में डालना సోమరితనం होगा। ఉండదు. इस दिशा అలాంటి में రైతు हमारे ఎప్పటికీ ICAR ఇబ్బంది పడడు, जैसी संस्थाओं పేదవాడు की కాలేడు. कृषि ఈ विज्ञान ఒక్క केंद्र, శ్లోకం సహజ कृषि వ్యవసాయ विश्वविद्यालयों సూత్రమే की ప్రకృతి వ్యవసాయ శక్తిని కూడా తెలియచేస్తుంది. हमें जानकारी ఇందులో పేర్కొన్న వనరులన్నీ केवल research సహజంగా papers, లభించేవే.
और थियरीज तक అట్టి విధంగా रखना है। మట్టిని సారవంతం చేయడం ఎలా, ఏ పంటకు నీరు ఎప్పుడు పెట్టాలి, నీటిని ఎలా పొదుపు చేయాలి, ఇలా ఎన్నో సూత్రాలు ఇవ్వబడ్డాయి. इसकी शुरुआत भी हमारे ये संस्थान कर सकते हैं। మరొక శ్లోకంలో आप ये నైరుత్యర్థం హి ధాన్యానాం జలం భద్రే విమోచయేత్ మూలమాత్రాంతు సంస్థాప్య కారయేజ్యద్ మోక్షణం. అంటే రోగాల బారిన పడకుండా పంటను పటిష్టం చేయాలంటే భాద్రపద మాసంలో నీటిని తొలగించాలి. వేర్లకు మాత్రమే నీరు పొలంలో ఉండాలి. అదే విధంగా కవి ఘాగ్ కూడా ఇలా వ్రాశాడు: గోధుమ పని చేతులతో, శనగ తవ్వండి, వరి పొలాలకు నారు, మొక్కజొన్న కలుపులు. అనగా చాలా శ్రమిస్తే గోధుమలు, త్రవ్వటం నుండి శనగలు, తరచుగా నీరు ఇవ్వటం వల్ల వరి, కలుపు తీసిన మొక్కజొన్న, చెరుకును నీటిలో వదిలిన తరువాత దాని పంట మంచిది. మీరు ఊహించవచ్చు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం తమిళనాడులో సెయింట్ తిరువళ్ళువర్జీ కూడా వ్యవసాయానికి సంబంధించిన అనేక ఆధారాలను అందించారు. ఆయన చెప్పేది, తోడి పుడిది కచ్చ ఉనక్కిన్ పిడుత్తెరువోం వేండాదు సాలపడు. అంటే భూమి ఎండిపోతే తద్వారా 1 ఔన్స్ భూమి నుండి పావు వంతు వరకు తగ్గుతుంది. పిడికెడు ఎరువు లేకపోయినా అది సమృద్ధిగా పెరుగుతుంది. మిత్రులారా, వ్యవసాయానికి సంబంధించిన ఈ పురాతన జ్ఞానం మనం మళ్ళీ నేర్చుకోవటమే కాదు, బదులుగా ఇది ఆధునిక కాలానికి అనుగుణంగా మెరుగు చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ దిశలో మనం తాజా పరిశోధన తప్పకుండా చేయాలి. ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక వైజ్ఞానిక చట్రంలో మలచాలి. ఈ దిశలో మా ఐసిఏఆర్ వంటి సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అతిపెద్ద పాత్ర పోషించాలి. మనం సమాచారాన్ని పరిశోధన పత్రాలు, సిద్ధాంతాలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. దానిని ఆచరణాత్మక విజయంగా మార్చాలి. మన ఈ సంస్థలు కూడా దీన్ని ప్రారంభించవచ్చు. మీరు సహజ వ్యవసాయాన్ని ఎక్కువ మంది రైతుల వరకు తీసుకెళ్తామని సంకల్పం తీసుకోవచ్చు. మీరు దీనిని సాధ్యమని విజయవంతంగా ఎప్పుడు చూపిస్తారో అప్పుడు సాధారణ మానవుడు కూడా వీలైనంత త్వరగా దీనికి అనుసంధానం అవుతాడు. మిత్రులారా, క్రొత్తదనం నేర్చుకోవడంతో పాటు వ్యవసాయంలో వచ్చిన తప్పులను కూడా మర్చిపోవాలి. పొలానికి నిప్పు పెట్టడం వల్ల భూమి తన సారవంతమైన సామర్థ్యాన్ని కోల్పోతుందని నిపుణులు అంటున్నారు. మనం చూస్తున్నాము, నేలను వేడి చేసినప్పుడు అది ఒక ఇటుక రూపాన్ని పొందుతుంది. కానీ పంట అవశేషాలను కాల్చే సంప్రదాయం మనకు ఉంది. అదేవిధంగా రసాయనం లేని పంట బాగుండదు అన్న భ్రమ కూడా ఏర్పడింది. అయితే నిజం అందుకు విరుద్ధంగా ఉంది. మొదటి రసాయనాలు ఉండేవి కాదు, కానీ పంట బాగానే వచ్చేది. మానవాళి అభివృద్ధికి దీనికి చరిత్ర సాక్షి. అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వ్యవసాయ యుగంలో మానవత్వం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది, కొనసాగింది. ఎందుకంటే అప్పుడు సహజ విధానంలో వ్యవసాయం చేసిన ప్రజలు నిరంతరం నేర్చుకునేవారు. నేడు పారిశ్రామిక యుగంలో మనకు సాంకేతిక శక్తి ఉంది, ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి, వాతావరణ సమాచారం కూడా ఉంది. ఇప్పుడు మనం ఎంతో కొంత ఏదో ఒకటి చేయగలం. సోదర సోదరీమణులారా, సహజ వ్యవసాయం నుండి ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారో వారే దేశానికి చెందిన 80% రైతులు. ఆ చిన్న రైతుల వద్ద 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. వీరిలో ఎక్కువ మంది రైతులు రసాయనిక ఎరువులకే అధికంగా ఖర్చు చేస్తున్నారు. వారు సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపితే వారి స్థానం భవిష్యత్తులో ఇంతకంటే బాగా ఉంటుంది. సోదర సోదరీమణులారా, సహజ వ్యవసాయంపై గాంధీజీ గారు చెప్పిన ఈ మాట ఖచ్చితంగా ఉంది. అది సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ పోషకాహారం ఉండదు. గాంధీజీ చెప్పేవారు, మట్టిని అదిలించటం, కదిలించటం మర్చిపోవాలి అని. పొలం దున్నటం మర్చిపోవటం అంటే ఒక విధంగా నన్ను నేనే మర్చిపోయినట్లు అని. గత కొన్ని సంవత్సరాలలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇది మెరుగుపడుతోంది. దానికి నేను సంతోషిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా వేల మంది రైతులు సహజ వ్యవసాయాన్ని స్వీకరించారు. వీటిలో చాలా స్టార్టప్లు ఉంటాయి. అవి యువతకు చెందినవి.
కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ప్రారంభించిన పరంపరాగత్ కృషి వికాస్ యోజన నుండి కూడా ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఇందులో రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఈ వ్యవసాయం వైపు వెళ్లేందుకు సహాయం కూడా చేస్తున్నారు. సోదర సోదరీమణులారా, ఏ రాష్ట్రాలు లక్షలాది మంది రైతులు సహజ వ్యవసాయంతో అనుసంధానమైనారో వారి అనుభవాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మనం గుజరాత్లో సహజ వ్యవసాయానికి సంబంధించి మొదటి ప్రయత్నాన్ని ప్రారంభించాము. నేడు గుజరాత్ అనేక భాగాలలో దాని సానుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఈ సాగు చాలా వేగంగా జరుగుతోంది, ఆకర్షణ పెరుగుతోంది. నేను ఈరోజు దేశానికి చెందిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రజా ఉద్యమంగా అనుసరించాలని, ప్రజా ఉద్యమాన్ని రూపొందించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ అమృత మహోత్సవంలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక్క గ్రామమైన సహజ వ్యవసాయం చేయాలి. మనం దీనిని ప్రయత్నించవచ్చు. భూమి ఎంత ఉంది అని నేను చెప్పను, నేల అంతా దీన్ని ఉపయోగించండి. మొదటి భాగం స్థిరపరచుకోండి, ఆపై ప్రతి సంవత్సరం దాని పరిధిని పెంచండి. నా ప్రతి విభాగపు సహచరులను కూడా కోరుతున్నాను, ఇది సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి సమయం. వారి ఉత్పత్తుల ప్రాసెసింగ్ లో చాలా శ్రమ, పెట్టుబడి అవసరం ఉంది. దానికోసమే దేశంలోనే కాక ప్రపంచ మార్కెట్ అంతా కూడా మన కోసం ఎదురు చూస్తుంది. ముందున్న అవకాశాల కోసం మనం ఈ రోజు నుండే పని చేయాలి. సహచరులారా, ఈ అమృత సమయంలో ప్రపంచం కోసం ఆహార భద్రత మరియు ప్రకృతితో సామరస్యం కోసం ఉత్తమ పరిష్కారం ఇండియా నుంచి ఇవ్వాలి. వాతావరణ మార్పుల సదస్సులో ప్రపంచానికి చెప్పాను, పర్యావరణం కోసం జీవన శైలి అని, అంటే జీవితం, దీన్ని గ్లోబల్ మిషన్ గా మార్చాలని పిలుపునిచ్చాను. 21వ శతాబ్దంలో భారతదేశం నేతృత్వం భారతదేశ రైతులు చేయబోతున్నారు. అందువల్ల రండి, స్వాతంత్ర దినోత్సవ అమృతోత్సవంలో అమ్మ భారత భూమి రసాయన ఎరువులు, పురుగు మందులు లేనిదిగా చేయాలని నిర్ణయించుకోండి. ప్రపంచానికి ఆరోగ్యకరమైన భూమి, ఆరోగ్యవంతమైన జీవితానికి మార్గం చూపండి. నేడు దేశం స్వావలంబన భారతదేశంగా కలలు కంటున్నది, భద్రపరుస్తున్నది. స్వావలంబన భారతదేశం దాని వ్యవసాయం స్వావలంబన కలిగి ఉన్నప్పుడు, ప్రతి రైతు స్వతంత్రంగా మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆపై బహుశా అసహజ ఎరువులు, మందులకు బదులుగా మనం తల్లి భారతి నేల, ఆవు పేడతో, సహజ పదార్థాలతో సుసంపన్నం చేసినప్పుడు ప్రతి దేశస్థుడు, ప్రతి జీవి హితం కోసం సమాజ సహజ వ్యవసాయాన్ని మనం ఒక ప్రజా ఉద్యమంలా చేస్తాము. ఈ నమ్మకంతో మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. और ऐसा तभी हो सकता है जब अप्राकृतिक खाद और दवाइयों के बदले हम मां भारती की मिट्टी का संवर्धन गोवर्धन से करें, प्राकृतिक तत्वों से करें. हर देशवासी हर चीज के हित में, हर जीव के हित में प्राकृतिक खेती को हम जन आंदोलन बनाएंगे. इसी विश्वास के साथ मैं गुजरात सरकार का, गुजरात के मुख्यमंत्री जी का, उनकी पूरी टीम का इस इनिशिएटिव के लिए, पूरे गुजरात में इसको एक आंदोलन का रूप देने के लिए और आज पूरे देश के किसानों को जोड़ने के लिए मैं संबंधित सभी का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं. बहुत बहुत धन्यवाद.